హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టు ఎంపవర్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూద్దాం అండ్ కరెస్పాండింగ్ రూల్స్ కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ డాష్ హిస్ సక్సెస్. ఇంగ్లీష్లో ఏ నౌన్ ఆర్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ తీసుకున్నా దానికి ఒక ప్రీడిఫైన్డ్ ప్రపోజిషన్ ఉంటుంది. అంటే ఆ వర్డ్తో ఆ పర్టిక్యులర్ ప్రపోజిషన్ మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ కాంగ్రాచులేట్ హిమ్ అని ఉంది. కాంగ్రాచులేట్తో ఎప్పుడు ఆన్ అనే ప్రపోజిషన్ మాత్రమే వస్తుంది. అండ్ కొన్ని వర్డ్స్కి 2 or more ప్రపోజిషన్స్ ఉండొచ్చు. ఒక్కో ప్రపోజిషన్ ఒక్కో సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. ఇక్కడ రూల్ చూడండి, కాంగ్రాచులేట్ ప్రపోజిషన్ షుడ్ బి ఆన్, అంటే కాంగ్రాచులేట్తో ప్రపోజిషన్ ఎప్పుడు ఆన్ రావాలి. అండ్ సిమిలర్లీ సఫర్ షుడ్ బి ఫాలోడ్ బై ఫ్రమ్. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అండ్ అడిక్టెడ్తో ఎప్పుడు టువే రావాలి. హీ ఈజ్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. ఎఫ్రైడ్తో ఎప్పుడు ఆఫ్ రావాలి. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్. ఇలా వర్డ్ అండ్ పర్టిక్యులర్ ప్రపోజిషన్ది చాలా పెద్ద లిస్టే ఉంటుంది అండ్ దాన్ని వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి, ఆన్. అండ్ చాలాసార్లు మనం కంగ్రాచులేట్తో ఫర్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం, లైక్ కంగ్రాచులేషన్స్ ఫర్ సో అండ్ సో అని. కానీ ద కరెక్ట్ ప్రపోజిషన్ ఇస్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్, నైదర్ హీ నార్ హిస్ బ్రదర్స్ కుడ్ డూ డాష్ వర్క్ వెల్. ఈ రూల్ని, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ పైన అండర్స్టాండింగ్ ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో చాలా రూల్స్ ఉంటాయి, అవి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి తెలియాల్సిన రూల్ ఏంటంటే, ఈదర్ ఆర్, నీదర్ నార్ వచ్చినప్పుడు ఆర్ తర్వాత కానీ నార్ తర్వాత కానీ వచ్చే సబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. నార్ తర్వాత ఇక్కడ ఏముంది? హిస్ బ్రదర్స్, అంటే అది ప్లూరల్. సో కరెస్పాండింగ్ ప్రొనౌన్ కూడా ఇక్కడ ప్లూరల్ ఫామ్లో ఉండాలి. హిస్, ఇట్స్ అనేవి సింగులర్ ఫామ్ కదా. దేర్ అనేది ఇక్కడ ప్లూరల్. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నీదర్ హీ నార్ హిస్ బ్రదర్స్ కుడ్ డూ దేర్ వర్క్ వెల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నైదర్ సోమేష్ నార్ హిస్ టీమ్ మెంబర్స్ హ్యావ్ అటెండెడ్ ది కాన్ఫరెన్స్. హ్యావ్ ఎందుకు వచ్చింది? నార్ తర్వాత హిస్ టీమ్ మెంబర్స్, అది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడాలి. అదే నైదర్ సోమేష్ నార్ క్రాంతి హ్యాస్ అటెండెడ్ ది కాన్ఫరెన్స్. ఎందుకు? నార్ తర్వాత క్రాంతి ఉంది, అంటే సబ్జెక్ట్ సింగులర్, సో హ్యాస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విత్ మై బ్రదర్స్ డాష్ గోయింగ్ టు సిమ్లా. ఇది కూడా సేమ్ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ రూల్ చూడండి, ప్లీజ్ నోట్ ద కీవర్డ్స్. విత్ కానీ, యాజ్ వెల్ యాజ్ కానీ, అలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ వస్తే మనం కన్సిడర్ చేయాల్సిన సబ్జెక్ట్ ఫస్ట్ పార్ట్, అంటే విత్కి ముందు, యాజ్ వెల్ యాజ్కి ముందు ఫస్ట్ వచ్చే సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలన్నమాట. అది సింగులర్ అయితే అకార్డింగ్లీ వర్బ్ ఉంటుంది, ప్లూరల్ అయితే అకార్డింగ్లీ ప్లూరల్తో రావాల్సిన వర్బ్ ఉంటుంది. ఇక్కడ విత్కి ముందు ఏముంది? ఐ. సో ఐతో ఏమొస్తుంది? యూజువల్గా ఐ యామ్ డూయింగ్ వస్తుంది, కాబట్టి ఆన్సర్ ఇస్ బి, యామ్. ఇక్కడ ఎందుకు ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాం? రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఐ విత్ మై బ్రదర్స్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో విత్ మై బ్రదర్స్ పక్కన పెట్టి, విత్ మై బ్రదర్స్ అనేది ఈ సెంటెన్స్లో లేదనుకుందాం. సపోజ్ ఐ డాష్ గోయింగ్ టు సిమ్లా అంటే ఆబ్వియస్గా ఐ యామ్ గోయింగ్ టు సిమ్లా కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. రాజీ టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్ ఈజ్ గోయింగ్ టు విజిట్ అస్ టుమారో. ఇక్కడ మనం విత్ హర్ చిల్డ్రన్ కన్సిడర్ చేయకూడదు. విత్ హర్ చిల్డ్రన్ కదా అని, ప్లూరల్ కదా అని ఆర్ యూస్ చేయకూడదు. రాజీ టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ అనకూడదు, దట్స్ రాంగ్. రాజీ టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్ ఈస్ కమింగ్ టు అవర్ హోమ్ టుమారో. అగైన్ ఇక్కడ టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్ అనేది అడిషనల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. రాజీ డాష్ కమింగ్ టు అవర్ హోమ్ అంటే ఏమంటాం? ఈస్ కమింగ్ టు అవర్ హోమ్. సో సిమిలర్ లైన్స్లో రాజీ టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్ ఈజ్ కమింగ్ టు అవర్ హోమ్ టుమారో. నెక్స్ట్ క్వశ్చన్, లిజన్
డాష్ వాట్ ఐ సే. దీనికి మళ్ళీ లిస్ట్ ఆఫ్ ప్రెపోజిషన్స్ తెలిసి ఉండాలి. లిస్ట్ అనే వర్డ్ తర్వాత యూజువల్గా టు ఆర్ ఫర్ రావాలన్నమాట. అయితే టు ఎప్పుడు యూస్ చేస్తాం, ఫర్ ఎప్పుడు యూస్ చేస్తాం? టు ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు, లేదంటే ఎవరికైనా చెప్తున్నప్పుడు, ఎవరికైనా కమాండ్ చేసేటప్పుడు, లిసన్ టు ద టీచర్, లిసన్ టు యువర్ పేరెంట్స్ అలా చెప్పేటప్పుడు టు యూస్ చేస్తాం. అండ్ ఆల్సో క్యాజువల్గా ఏదో ఐఎమ్ లిసనింగ్ టు మ్యూజిక్, లేకపోతే ఐ లిసన్ టు మ్యూజిక్, ఇలా క్యాజువల్గా ఏదో ఒకటి వింటుంటే అప్పుడు టు యూస్ చేస్తాం. బట్ ఒక పర్టిక్యులర్ థింగ్ కోసం యూఆర్ లిసనింగ్ టు సంథింగ్ అంటే అప్పుడు లిసన్ ఫార్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి May 14th వరకు లాక్డౌన్ అని చెప్పారు. తర్వాత May 14th తర్వాత ఏంటి అనేది మనకి అన్సర్టనిటీ ఉన్నప్పుడు రోజు మనం న్యూస్లో దాని గురించి ఎప్పుడు చెప్తారా అని చూసేవాళ్ళం. సో డైలీ నేను న్యూస్ వింటాను అని చెప్పడానికి ఐ లిసన్ టు న్యూస్ డైలీ అని చెప్తాం. అదే వెన్ యూఆర్ ఆస్కింగ్ యువర్ సిస్టర్, అంటే మీరేదో పని చేసుకుంటున్నారు, మీ సిస్టర్కి న్యూస్ వస్తుంది చూడు, న్యూస్లో ఏమైనా లాక్డౌన్ గురించి ఏమైనా విను అని అనడానికి లిసన్ ఫర్ ఎనీ న్యూస్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ అని చెప్తాం అనమాట. సో వెన్ యూఆర్ లిసనింగ్ టు సంథింగ్ ఫర్ అ పర్టిక్యులర్ థింగ్ దెన్ లిసన్ ఫర్ వస్తుంది, అదర్వైజ్ లిసన్ టు వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? లిసన్ టు వాట్ ఐ సే, ఎందుకంటే యు ఆర్ టెలింగ్ సంబడి టు లిసన్ టు యూ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ ఐ డాష్ రెడీ ఫర్ దిస్. అగైన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ కన్సిడర్ చేయాలి? యాజ్ వెల్ యాజ్కి ముందున్న సబ్జెక్ట్. ఇక్కడ ముందున్న సబ్జెక్ట్ ఏంటి? మై ఫ్రెండ్స్. అది సింగులరా ప్లూరలా? ప్లూరల్. సో ఏం వర్బ్ వస్తుంది ఇక్కడ? యామ్ కాదు, వాస్ కాదు, ఆర్. మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ ఐ ఆర్ రెడీ ఫర్ దిస్. యాజ్ వెల్ యాజ్ ఐ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద పక్కన పెడితే మై ఫ్రెండ్స్ ఆర్ రెడీ ఫర్ దిస్. సో ఆన్సర్ ఇస్ ఆర్, ఆప్షన్ సి. రూల్లో మెన్షన్ చేసిన ఈ వర్డ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్. ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రైన్ డాష్ బిఫోర్ హీ రీచ్ దేర్. ఇది టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్. టెన్సెస్ కూడా సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టెన్సెస్లో ఈ క్వశ్చన్కి సంబంధించిన రూల్, వెన్ దర్ ఆర్ టూ పాస్ట్ ఈవెంట్స్, ఫస్ట్ ఈవెంట్ టేక్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సెకండ్ వన్ టేక్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. క్వశ్చన్కి మీనింగ్ ఏంటి? మీరు వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ఫస్ట్ జరిగిన ఈవెంట్ ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవడం. తర్వాత సెకండ్ ఈవెంట్ ఏంటి? మీరు వెళ్ళడం. సో ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోవడం అనే ఈవెంట్ ఏ టెన్స్లో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ది ఎలాగో క్వశ్చన్లో ఉంది. సెకండ్ ఈవెంట్ ఇస్ యూ రీచ్ దేర్, అదే హీ రీచ్ దేర్, అది సింపుల్ పాస్ట్లో ఉంది. సో బ్లాంక్లో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ లెఫ్ట్. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ హీ రీచ్ దేర్. ఇంకో ఎగ్జాంపుల్, ద ఎగ్జామినేషన్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్ ద ఎగ్జామ్ హాల్. తెలుసు కదా, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది, థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్, నో సూనర్ డాష్ వి గో అవుట్ డాష్ ఇట్ బిగాన్ టు రెయిన్. ఈ రూల్ చూడండి, బాగా గుర్తుపెట్టుకొని. నో సూనర్ వచ్చినప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ దాన్తో రావాలి. అండ్ అలాగే హార్డ్లీ ఆర్ స్కేర్స్లీ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ వెన్తో రావాలి. నో సూనర్ దాన్ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇలా బయటకు వెళ్ళామో లేదో తెలీదు, వర్షం స్టార్ట్ అయింది అని చెప్పడానికి. నో సూనర్ తర్వాత సింపుల్ పాస్ట్ వస్తుంది యూజువల్గా. సో నో సూనర్ డిడ్ వి గో అవుట్, తర్వాత నో సూనర్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దాన్ ఉండాలి. అంటే ఇలా బయటకు వెళ్ళంగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్, నో సూనర్ డిడ్ ద టీచర్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ స్టూడెంట్స్ బిగాన్ టు మేక్ నాయిస్. అంటే టీచర్ ఇలా బయటకు వెళ్ళారో లేదో వీళ్ళు గోల స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం, నో సూనర్ తర్వాత హ్యాడ్ కూడా రావచ్చు, కానీ ఎప్పుడు హ్యాడ్ తర్వాత V3 ఫామ్ కదా ఉండాలి. ఇక్కడ డాష్ తర్వాత వి గాన్ అని ఉంటే, అంటే V3 ఫామ్ ఆఫ్ వర్బ్ ఉంటే అప్పుడు ఇక్కడ హ్యాడ్ వచ్చి ఉండేది. కానీ ఇక్కడ ఏముంది? వి గో అని ఉంది. కాబట్టి నో సూనర్ డిడ్ వి గో అవుట్. అదే నో సూనర్ డాష్ వి గాన్ అవుట్ అని ఉంటే హ్యాడ్ వి గాన్ అని వచ్చి ఉండేది. హార్డ్లీ స్కేర్స్లీతో ఒక ఎగ్జాంపుల్, హార్డ్లీ హ్యాడ్ ఐ రెడ్ 2 pages వెన్ ఐ ఫెల్ అస్లీప్. అంటే ఇంకా 2 pages కూడా చదవనే లేదు, పడుకొని పోయాను. సో
రూల్ ఏంటి? నో సూనర్తో దాన్ వస్తుంది, హార్డ్లీ ఆర్ స్కేర్స్లీతో వెన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, హార్డ్లీతో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. హార్డ్లీ హ్యాడ్ ఐ ఫినిష్డ్ వన్ బుక్. సో హార్డ్లీతో ఏం రావాలి? వెన్. ఆప్షన్ డి, వెన్ అనదర్ బుక్ వాజ్ ప్రెజెంటెడ్ టు మీ. సో ఇందులో చాలా టాపిక్స్ చూసాం కదా, సబ్జెక్ట్ వర్బ్, అగ్రిమెంట్, టెన్సెస్, ఇలాగా మళ్ళీ ఒక్కొక్క టాపిక్ మీద సెపరేట్ వీడియోస్ చూద్దాం. అండ్ నెక్స్ట్ రూట్ వర్డ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోస్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టు ఎంపవర్. థ్యాంక్ యూ.